తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులైన వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ భయంకర దుర్దినాల్లో మీ మహా ఉచితమైన కృపచేత కాపాడి నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, మీ సందలు గడిపే భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సమయంలో మా తండ్రి, ఈ దుష్ట కాలంలో, చెడిని దినాల్లో చెడిపోకుండా బ్రతకటము సాధ్యమేనా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను ధ్యానించడానికి సిద్ధపడుతున్నా తండ్రి. మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు, వినుచున్న పిల్లలు మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించి బలపరచుమని, యావత్ ఈ కార్యక్రమానికి మీ ఆత్మ తోడ్పాటును అందించుమని క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మరొక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దామండి. ఏంటి అంశము అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దుష్టకాలంలో, చెడినటువంటి దుర్దినాలలో చెడిపోకుండా బ్రతకటము సాధ్యమేనా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ఆలోచించడం ప్రయత్నం చేద్దామండి. లోకం అంటుంది 6 నెలలు వారితో వేరొకరితో మనం సావాసం చేస్తే వారే వీరవుతారు, వీరే వారవుతారు. అంటే మంచివారు చెడ్డవారితో చేసినా, చెడ్డవారు మంచివారితో చేసినా అటు ఇటు మారిపోతారు అంటుంది లోకం. నిజమే కావచ్చు ప్రియ దేవుని పిల్లలారా. సో ఏది ఏమైనా, సో ఈ భయంకర దుర్దినాలు, భయంకరమైనటువంటి సంఘటనల మధ్య ఈ సంభవాలన్నిటిలో కూడా మనిషి చెడిపోకుండా బ్రతకటము సాధ్యమేనా అనే అంశాన్ని లేఖనముల నుండి కొద్ది మాటలు ఆలోచించిన ప్రయత్నం చేద్దామండి. ఎందుకంటే అందరూ వెళ్ళే మార్గంలో మరి నేను వెళ్ళకపోతే ఎలా కుదురుద్ది? కనుక అందరిలో నేను ఒకడిని అనుకున్నట్టు ఉంటే బ్రతకలేం. కానీ అందరూ ఒకటైనా నేను మాత్రం మరొకటి, అందరూ బొమ్మకి మ్రొక్కిన ఆ బబులోను దేశంలో షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు మాత్రము బొమ్మకు నమస్కరించలేదు. వాళ్ళ పేరు నోవహు కాలమంతా చెడిపోయినా నోవహు మాత్రము చెడిపోలేదు. అలాగే లోతు కాలాలు చూసిన లోతు గారు చెడిపోలేదు. లేక క్రీస్తు ప్రభువును చూసిన చెడికాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు కూడా చెడిపోలేదు. సో ఈ విషయాలన్నీ కూడా మన మనసును పెట్టుకొని, లోక పరిస్థితి వేరు, దేవుని చిత్తంలో, దేవుని యొక్క గ్రంథంలో, దేవుని యొక్క ప్రణాళిక, ఉద్దేశం వేరుగా ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. కనుక సమయంలో, మరి దుష్టకాలంలో, ఈ చెడినటువంటి పరిస్థితులలో మరి చెడిపోకుండా బ్రతకటము, ఈ మాట వినగానే ఆలోచనలు పడతాడు మనిషి. ఎలా బ్రతుకుతామంటే అందరూ కంటే మనం ఏమైనా గొప్పోళ్ళమా అంటారు. కాకపోవచ్చు, ఏ గొప్ప ఘనత మన జీవితానికి లేకపోవచ్చు. కానీ మనము దేవునికి అప్పగించుకున్నామా? దేవుని చిత్తాన్ని బట్టి కానీ మనిషిని దేవుడు నడిపిస్తున్నప్పుడు అలా నడవటం ప్రారంభించినట్లయితే జీవిత ప్రారంభం నుండి ఇక్కడ వరకు కూడా హానోకు వలె నడుస్తూ చెడిపోకుండా దేవునితో తీసుకొని కొనుక్కోబడేటటువంటి విధానంలో మనం కూడా సాగిపోవచ్చు అంటానికి ఇట్టడి ఉదాహరణలు బైబిల్లో మనకి ఎన్నో కనబడుతూ ఉంటాయి. కనుక ఇప్పుడు చాలా శ్రద్ధగా వాక్య భాగాన్ని మనం చదువుకొని, ఇప్పుడు ముందు చెప్పబడినటువంటి వివరాల్లో కూడా కొద్దిగా మనం వెళుతూ ఆలోచించడం మనం ప్రయత్నించేద్దామండి. చూడండి, అపోస్తలుడు పౌలు గారు ఒక మాట చెప్తున్నారండి. ఏమని అంటే, దినాలు చెడ్డవి, చెడిపోయినవి దినాలు. కనుక ఈ చెడిన దినాల్లో మరి చెడిపోకుండా ఉండటము సాధ్యమేనా అని అనుకుంటున్నాం. కనుక ఈ మాటను మనం చదువుతున్నాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నానండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానము వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.
అలాగే కొలసి పత్రిక కూడా మేము చూసినట్లయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదే మాటను మరి కొలసి సంఘానికి కూడా మరి అపోస్తలుడు పౌలు గారు రాసిన సందర్భం ఉంది. ఇదే కొలసి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నానండి. సమయమును పోనీయక సద్వినియోగం పరుచుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. అంటే సమయమును పోనిచ్చేటటువంటి వారిగా ఉంటే, అంటే సమయం పోనిచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి లోకంలో. సమయపు విలువ తెలియకుండా చాలామంది రోజున ఆ సమయం దుర్వినియోగపరుచుకునేటువంటి వారిగా ఉన్నారు అని అంటే వాళ్ళ అజ్ఞాని అని. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఆ సమయంలో చేయవలసినవని చేస్తూ చేయకూడదని కూడా విడిచిపెట్టుకున్నటువంటి జ్ఞాని అని. ఇదిగో సమయాన్ని సెంటర్ పెట్టి పౌలు గారు ఎఫెసు సంఘానికి మాట పలుకుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇది నీకు నాకు కూడా చక్కగా వర్తిస్తుంది. ఈ రోజున మరి సమయాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఎలాగంటే ఒక వ్యక్తి టీవీ దగ్గర కూర్చున్నా, సోదు కౌరులు అంటారు కదా, సెంటర్లో దిమ్మల మీద కూర్చుంటారు కదా, ఏదో సభలో కూర్చున్నట్టుగా అక్కడ కానీ సెలిగర్ పట్టుకున్న చాటింగ్ కానీ, ఈ విషయాల్లో ఎంత టైం అయిపోతుందో కూడా వాళ్ళు గమనించరు. కానీ ఆ టైం అంతా కూడా వృధా పరుచుకుంటారు. ఒకళ్ళు దైవ గ్రంథమైన బైబిల్ కానీ చదివితే వీళ్ళకి ఏంటో తెలుసా, మొద్దు మొగలకి మగతో చేసి నిద్ర వచ్చేస్తంట. చాలా పరిలు అదే చెప్తుంటారు నాతో. అంటే దాని మీద ఎంత ఆసక్తి ఉందో, వాటి మీద ఎంత ఆసక్తి ఉందో మనకు అర్థమైపోతుంది. దేనికి విలువనిస్తున్నామో పలికే మాటను బట్టి మనం గ్రహించవచ్చు అండి. కనుక ఇక్కడ చెప్తున్న మాట దినములు చెడ్డవి కనుక అంటున్నాడు. దినాలు చెడ్డవేటి? అసలు దినాలు చెడ్డవి ఎందుకైపోయినవి? కనుక చెడ్డ దినాల్లో మీరు ఉన్నారు కనుక సమయాన్ని బట్టి మరి దినాన్ని సమయాన్ని బట్టి గడుస్తున్న కొద్ది దినం ముగింపు అవుతుంది కనుక ఆ సమయం చాలా గమనించుకోవాలి అని చెప్తున్నాడు. సమయాలు కాలాలు అన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయి తెలుసా? దేవుడు తన స్వాధీనం ఉంచుకున్నాడు అని అపోస్తలుల గారు 1వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తుంటాం. కాలాతీతుడు దేవుడు కనుక కాలాన్ని పెట్టాడు దేవుడు. ప్రతిదానికి ఒక కాల పరిమితి ఉంది. ఈ లోకానికి, ప్రకృతికి, మనిషికి, సృష్టిలో ఉన్న ప్రతిదానికి కాల పరిమితి ఉంది. ప్రారంభం నుండి ఒక రోజు ముగింపుకు వస్తుంది. సో కాల పరిమితి పెట్టింది ఆయన, కాలాన్ని నిర్ణయించింది ఆయన. ఆయన కాలాతీతుడు. ఆ కాలాలు సమయాలు అని తన స్వాధీనం మంది ఉంచుకున్నాడు అని లేఖనాలు మనకు చెప్తున్నాయి. అది ఎలా మనం చెప్పగలము అని అంటే, సృష్టి ప్రారంభంలోనికి వెళ్తే 1వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నట్లయితే కాలాలు దిన సంవత్సరాలు జరగటానికి ఆయన ఏం చేస్తాడు తెలుసా? ప్రియమైన దేవుని పిల్లలారా, సూర్యచంద్ర నక్షత్రాలు వాటి యొక్క గమనాలను బట్టి కాలాలు మరి దినాలుగా లెక్కించబడుతున్నాయని ఆయన నిర్ణయించి సమయాన్ని పెట్టినట్లుగా మనకు కనబడుతుంది. చదువుతాం చూడండి, 14వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగా కనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశం మందు జ్యోతుల వలె ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. అంటే జ్యోతులు అంటే సూర్యచంద్ర నక్షత్రాలు, పగటిని వెళ్ళటానికి పెద్ద జ్యోతి, చిన్న వెళ్ళటానికి రాత్రిని వెళ్ళటానికి చంద్రుడని, ఇలా అవి ఆ గమనాలు బట్టి రోజులు దిన సంవత్సరం సూచనలు మనకు చెప్తున్నాయా లేదా? అందుకే ఆకాశంలో దేవుని మహిమ వివరిస్తుంది అంటాడు 19వ కీర్తనలో. అంతరిక్షం అని చేతి పనిని ఇంత పెద్దదాన్ని ఎలా చేయగలిగాడు అని ఆశ్చర్యకరంగా ఆలోచింపచేస్తుంది మనిషిని. సో ఇక్కడ చెప్తున్నది అంటే దిన సంవత్సరంలో సూచనలు చెప్తాయంట. ఎర్రగా ఉంది, లేకపోతే మబ్బు పట్టింది, వర్షం వచ్చేస్తుంది. ఎర్రగా ఉంది, వర్షం రాదు. ఎండగా ఉంది, వర్షం రాదు. చీకటి పడింది, కాలం చక్కగా సూచనలు చెప్తుంది. ఏ పని చేసుకోవాలనుకో చక్కగా సూచన. ఈ యొక్క కాలచక్రం తిరగడం కారణంగా ఒక దిన సంవత్సరాలు మాసాలు ఏర్పడుతున్నాయి. ఈ కాలాన్ని పెట్టి ఈ కాలాన్ని ఆయన స్వాధీనం ఉంచుకొని ప్రతి మనిషికి ఇంత టైం, సర్టెన్ పీరియడ్, నువ్వు అక్కడ ఉండాలని దేవుడు టైం ఇస్తున్నాడండి. ఆ టైం ఇచ్చిన తర్వాత ఆ టైంలో ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే దినములు చెడ్డవి కనుక సమయం సద్వినియోగపరచుకునొద్దు. సమయాన్ని గురించి మనం మాట్లాడాము. సో ఈ సమయం ఉంది కనుక ఈ సమయాన్ని దినాల్లో ఆ దినం ఎందుకు చెడ్డదైంది, ఎలా దినం చెడ్డదైంది అని ఒక మాట మనం ఆలోచించాలి. ఇప్పుడు సమయం ఎలాగంటే మనకు కొద్దిగా అర్థమైంది అనుకుంటా. ఏమండి, ఆ దేవుడు అంటున్నాడు సమయమును పోనీయకండి. మీ స్థితి నాకు తెలుసు. సోదేసుకున్నారంటే విడిచిపెట్టరు. ముసలమ్మ ముచ్చట్లు అంటే మా చెవు కోసుకుంటారు. ఏమైనా సొల్లు కబుర్లు అన్నారనుకోండి, ఇక అక్కడి నుండి కదలరు.
ఏదైనా చిన్న గొడవ మాటలు అనుకోండి ఎంత టైం వేస్ట్ అయిపోద్దో. ఒక సీరియల్ అనుకోండి, సీరియస్గా చూస్తారు కానీ పొయ్యి మీద పెట్టినవన్నీ మాడిపోతుంటాయి. పోయినా పర్వాలా, అవి తీసేస్తారు, కొత్తది వండేస్తారు. ఏమండి, అలా టైం వృధా పరుచుకున్నటువంటి వ్యక్తిగాని ఉన్నట్లయితే నీకు ఇచ్చిన టైం ఒకరోజు దేవుని ముందు లెక్క చెప్పాలి కదా. అందుకే నేను హెచ్చరిస్తున్నాడు, నీ టైం ఎలా గడుపుతున్నావు చూసుకొని. నీ రోజు ఎలా ప్రారంభిస్తున్నావు, ముగింపులో దేవుని చిత్తానికి ఎంత టైం ఇస్తున్నావు, ఎలా వృధా పరుచుకుంటున్నావు అని చెప్తున్నాడు అని అంటే రేపొద్దుట ఆ టైం గురించి లెక్కడుతున్న సంగతిని భయపడాలి, మనం గ్రహించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. సో దినములు ఎందుకు చెడ్డవైపోయినవి, ముందు ఆ మాట మనకు ఆలోచించలోని రావాలి. దినాలు చెడ్డవేంటి? సృష్టి ప్రారంభంలో, ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాం కనుక ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన సృష్టిని సృష్టించినప్పుడు 6 దినాలు వచ్చేసిన సందర్భాలన్నీ కూడా ఏమన్నాడంటే మంచిది 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 అన్నాడు, ఆయన సృష్టించిన సృష్టి అంతటిని బట్టి. సో 7వ దినానికి వచ్చేటప్పటికి 6వ దినానికి చాలా మంచిది అన్నాడు. సో ఈ దినాలన్నీ కూడా మరి సబ్బత్ దినమేమో ఆ యొక్క 7వ దినాన్ని విశ్రాంతి దినంగా దాన్ని ఆశీర్వదించాడు అని ఈ దినాలకి ఇలా మంచిది మంచిది అని దేవుని నోట పలికినటువంటి రోజు. సో ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మంచి దినాలను మనుషులు కూడా ఏమంటున్నాడంటే ఆ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదు, ఈ రోజు అలాగా, ఆ రోజు ఇలాగా అని దేవుడు పెట్టినటువంటి రోజులకు ఒకల్తాలు మాట్లాడుతూ ఏదో వంకర భాష అని చెప్పుకుంటూ ఏదో జ్యోతిష్కుడు లేకపోతే ఆ యొక్క శాస్త్రజ్ఞుడు ఎవరో చెప్పారన్నట్లుగా దేవుడు చెప్పిన మాటకి త్రిలోదగాలు ఇచ్చి మనుషులు చెప్పిన మాటను బట్టి ఇది ఆ రోజు చేయకూడదు, ఈ రోజు మంచిది కాదు అని ఎవడు నిర్ణయించాడు? ఎవడో పనికిమాలోడు చెప్పిన మాటకి అసలు బైబిల్ చదివినటువంటి క్రైస్తవులు కూడా దాన్ని పాటిస్తున్నారంటే మరి నువ్వు నీది ఏ రేంజ్లో ఉందో నీ యొక్క విశ్వాసం అనేది, లేకపోతే దేవుని మీద నమ్మకం, దేవుని మాటకి ఎంత విలువిస్తున్నావు అనేది నీకు నువ్వే పరిశీలన చేసుకోవాలి. నీకు ఎవరు టీచ్ చేయవసరం లేదు అని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇంత మంచిగా ఉన్నటువంటి దినాలను ఇప్పుడు చెడిపోయింది అంటున్నాడు. ఎఫెసీ పత్రిక వచ్చేటప్పటికి ఏమండి చెడిపోయింది అంటున్నాడు. ఎందుకు చెడిపోయి ఉంటుంది? ఏమండి చెడిపోయింది అంటున్నాడు. పాత నిబంధన గ్రంథానికి వెళ్తే ప్రియ దేవుని పిల్లలారా చెడిపోయింది అంటున్నాడు. ఒకవేళ మీరు ఆలోచించినట్లయితే మరి ప్రియ దేవుని పిల్లలారా గలతీ పత్రిక చూసినట్లయితే ప్రస్తుతం ఇది దుష్టకాలము అంటాడు. ఆ మాటకు వచ్చేస్తున్నాం చూడండి. ఇదేంటి మనం ఉన్నది ఏంటంటే ప్రస్తుత దుష్టకాలము అంటాడు. చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం కూడా చదువుతున్నారండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపబలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునేను అని వ్రాయబడింది. అంటే దాని అర్థం ప్రియ దేవుని పిల్లలరా, ఇది ప్రస్తుత దుష్టకాలము, దుష్టుని యందున్న కాలము. అంటే లోకమంతా కూడా దుష్టుని యందున్నది, లోక అధికారి దుష్టుడు. ఏమండి, అందుకే యేసుప్రభుల వారు ఆ యొక్క అరణ్యంలో 40 దినాలు శోధింపబడిన సందర్భం అయిన తర్వాత ఈ లోకమంతా కూడా నాకు అప్పగింపబడి ఉంది, ఇది నీకు ఇచ్చేస్తాను అంటాడు యేసుప్రభుతో. ఒక్కసారి నాకు ఒక నమస్కారం చేయి చాలు అంటాడు. నీ దేవుడైనటువంటి యెహోవాను మొక్కాలి తప్ప మనుషుల గారు మొక్కొద్దని సమాధానం చెప్తే సరిపోయింది, వెనక్కి వెళ్ళిపోయాడు. సో నేను మాట్లాడే మాట ఇప్పుడు ఏంటంటే ప్రియ దేవుని పిల్లలరా, దుష్టకాలము చెడ్డకాలము అంటున్నాం. ఎలా అయింది? దుష్టకాలం దుష్టుని ఎందుకు ఎలా వెళ్ళింది? దేవుడు మంచిది అని చెప్తే అదే దేవుడు తన ఆత్మ ద్వారా ఈ మాట రాయిస్తున్నాడంటే ఆలోచించదగ్గ మాటే కదండి ఇది. ఆలోచించాలిగా. అంటే ఏం జరిగిందో ఒకసారి మనం దైవ గ్రంథాన్ని మనం పరిశీలన చేయడానికి ప్రయత్నించేద్దాం. ఎలాగంటే ఒక మాట వినండి ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు ఆదికాండాన్ని 3వ అధ్యాయము లేకపోతే 2-3 వరకు మనం చూసుకుంటే అంతవరకు దేవుడు చేసే సృష్టి అంతా కూడా మంచిగానే ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం అంతా కూడా దేవుడి మాటలే ఉంటే తప్ప ఏ మానవుని మాటలు ఉండవు. ఇక ఆయనే మాట్లాడాడు. భూమితో మాట్లాడినా, ఆకాశంతో మాట్లాడినా, లేకపోతే మనుషులని ఆశీర్వదించినా ఈ ఆదికాండం 1వ అధ్యాయం అంతా కూడా దేవుని మాటలే ఉంటాయి కానీ ఎవరు మాట్లాడినట్టు ఆయనతో సంభాషించినట్టు ఏం మనకు కానరావు. సో అదంతా కూడా మంచిగానే చేసుకున్నాడు దేవుడు. బాగుంది. సరే, ఎందుకు చెడిపోయాయంటే ఒక్క మాట ఆలోచిద్దాం. ఏదైనా తోటలో అవ్వాదములు పెట్టాడండి. నేను క్లుప్తంగా వివరించక ఇష్టం. ఏదైనా తోటలో పెట్టాడండి. చక్క మంచి రోజులు అవి, ఏ యొక్క చెడికి అవకాశం లేని రోజులు. అది ఒక స్వర్ణ ప్యాలెస్ లాంటిది, పవిత్రమైనటువంటి జీవితము. ఆ అవ్వాదం దేని కొరకు బాధపడి ఆలోచించేది లేదు అంటానికి ఛాన్స్ లేదు. మానవునికి ఏం కావాలో సమస్తం సమకూర్చి దేవుడే ఏర్పాటు చేసి దేవుని కష్టార్జితమంతా కూడా ఆ మొదటి మానవులకు అప్పగించినట్లుగా మనకు కనబడుతుంది. అట్టి పరిస్థితిలో ఆ దేవుడు కొన్ని కండిషన్ పెట్టాడండి. ఆదామా నువ్వు ఈ తోటను సేద్యపరచాలి, దీన్ని కాపలా కాయాలి తోటకి, ఆయన పని అది.
వీళ్ళిద్దరికి చెప్పిన మాట ఏంటి? ఇదిగో మీరు పండు మాత్రం తినొద్దు, నేను చెప్తున్నాను కదా, ఈ పండు తినొద్దు. చాలా సింపుల్గా చెప్తున్నానండి, మనకు అర్థమయ్యే రీతిలో. ఈ పండు తినొద్దు అన్నాడు. కాపలా కాయాలి, సేద్యపరచాలి, దానికి అందుకు కావాల్సిన వనరులన్నీ కూడా సమకూర్చాడు, మనకు తెలుసు. సో ఈ రెండు పనులు ఆయన చేయాలి. చేస్తూ ఆ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డలు తెలియచు వృక్ష ఫలం మాత్రం నువ్వు తినకూడదు అని చెప్పాడంతే. మనకి దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే చేయొద్దన్నాడో, ఏమండి, ఏదైతే తినొద్దన్నాడో, ఆదాము క్రమం తప్పిన కాడి నుండి మానవుడి బలహీనత, దేవుడు చేయొద్దన్నది చేయటమే మానవుడి యొక్క వీక్నెస్. పిల్లలు కూడా ఎలాగంటారు కదండి, ఇదిగో ఆ పని చేయొద్దు అన్నామంటే మనము అసలు ఎందుకు మేము చేయొద్దందో, సర్లే ఆగిపోదాము అని రాదండి. అసలు ఎందుకు చేయొద్దన్నదో మేము అది నేను తెలుసుకోనాలి, అది తెలుసుకోనాలి అని అనుకొని చూస్తాడు. ఒక తల్లి గంప కింద పిచ్చుకుని కప్పి పెట్టిందట. ఏమండి, నాన్న తీక నాయన అని చెప్తే, అరే మా అమ్మ ఇది ఎందుకు తీయొద్దంది, ఎప్పుడు తీసుకోండి, ఇప్పుడు తీపోతే ఏమవుద్దని అలా తీసాడట. పిచ్చుక ఎగిరిపోయిందట. ఏనానా ఈ గంప తీసి లేపేవా అన్న. అమ్మమ్మే లేపలేదు మమ్మీ, లేపలేదు అన్నాడట. మరి లేకపోతే పిచ్చుక ఎదురంటే ఆడు ఒప్పుకోట్లే, నేను లేపలేదు అన్నాడు. కానీ లేకపోతే ఏముండాలి, అమ్మ పెట్టిన పిచ్చుక దాంట్లో ఉండాలి. లేదు అంటే లేపాడే కదా, అది లేకపోని లేటెస్ట్ శక్తి సామర్థ్యం దానికి లేదు. అలా ఉండేటట్టయితే నేను అంత దానికి కింద ఎత్తుకెళ్తే దాని బలమైన దాన్ని పెట్టేదాన్ని అంటే తల్లి. సో అలా నైజం ఆదాము నుండి వచ్చినటువంటి ఆ బలహీనత, ఆ యొక్క జీన్ చేసి లేదంటము అక్కడే స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనకి మంచి చెడ్డ దినాలు ఎందుకు వచ్చాయంటే, ఆదాము గారు ఎప్పుడైతే పండు తినొద్దనో తిన్నటువంటి రోజున ఆయన జీవితంలో దేవునికి దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఏమండి, దేవుని తోట నుండి గెంటేసే పరిస్థితి వచ్చింది. దేవుని చిత్తానికి అవిధేయుడయ్యాడు కనుక ఒక పాపిగా, అంటే తనకి మరణాన్ని తెచ్చుకున్నాడు, శ్రమను తెచ్చుకున్నాడు, బాధను తెచ్చుకున్నాడు. ఒక్కడి కాదండి, దేవునికి అన్నీ దూరం అయిపోయాడు. అంటే ఆ రోజే, ఆ పండు తిన రోజునే తోట నుండి గెంటి వేసిన రోజు, ఆ రోజే దేవునికి దూరమైన రోజు, ఆ రోజే తన జీవితంలో దేవుని ఆజ్ఞను మీరినటువంటి రోజు, ఆ రోజే తన జీవితానికి బ్యాడ్ డే, అదే తన జీవితానికి చెడ్డ రోజు. ఈ మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ నుండి స్టార్ట్ అయిన అంటానికి ఈ చక్కటి వివరణ మీకు తెలియపరుస్తున్నా. ఇప్పుడు చాలా పనులు మన జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయండి. అక్కడెక్కడో నేను యాక్సిడెంట్ పడిపోయాను అనుకో, ఆ రోజు అక్కడ పడిపోయింది నా జీవితానికి బ్యాడ్ డే, అది నాకు గుర్తుంది అంటాడు. అక్కడ చక్కగా ఏదో ఒక లాటరీ టికెట్ తగిలింది, ఆ రోజు నాకు గుర్తుంది, అది నాకు చాలా సంతోషకరమైన రోజు అని అంటాడు. అంటే తనకేదైనా ఇబ్బంది కలిగితే బ్యాడ్, తనకేదైనా మేలు కలిగినట్టుంటే సంతోషం. మార్చేసుకుంటున్నాడు మనిషి. పోన్లే, ఇక్కడ మన మాట మీదకి వచ్చేస్తే అలా తన చేతుల్లో బ్యాడ్ డే. ఎందుకు చెడ్డ దినమైంది అది? ఆ రోజు దేవుని క్రమాన్ని తప్పాడు కనుక దేవుడు తనకిచ్చిన మంచి అన్నీ కూడా వాటి నుండి గెంటేసి తన జీవితంలో చెడును తన జీవితంలో ప్రారంభమైంది. చెడ్డ దినాలే కానీ కష్టపడితేనే భోజనం అన్నట్లుగా బయటకు వచ్చేసాడు. అంటే అలా ప్రారంభమైనటువంటి చెడు దినాలుగా అని మనం ఆ ప్రకారం చెడ్డదను కనుక ఆయన అటువంటి పండు తినకపోతే దినాలు చెడ్డవేంటండి? లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. లోకము చెడిపోయిందా? లోకులు చెడిపోయినట్టు. లోకులు చెడిపోతే లోకం చెడిపోయినట్టే. ఈ లోకంలో ఇవన్నీ లోకం కూడా జరుగుతున్నట్టు ఈ సమయానుకూలంగా పనులు చేస్తున్నారు కనుక టైంని పాడు చేశారు. ఆ దినాన్ని, ఆ రోజు బ్యాడ్ డే పాడు చేశారు కనుక అలా ఆ విధంగా చెడ్డ దినాలు ప్రారంభమైనవి కనుక దేవుడు అంటున్నాడు, ప్రియమ దేవుని పిల్లలారా, ఇక్కడ ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటున్నారు, ఆ యొక్క చెడ్డ దినాలు కంటిన్యూ అయినాయి కనుక ఆ దినాలు సమయమును పోనీయక, సమయము పోయిన దానికి ఇచ్చిన సమయము అది తిరిగి రాదు. నువ్వు వృధా పరుచుకున్న టైం రాదు. నువ్వు ఎంత ఏడ్చినా. చాలా పర్యాలు పెద్దోళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఏమనో తెలుసా, పెద్ద వయసు ఉన్నటువంటి పెద్దోళ్ళు ఆ రోజున మేము చదువుకోమంటే చదువుకోలేదు, అలా చేయమంటే చేయలేదు, మేము కమతూ ఉంటాం, మరొకటి ఉంటామంటూ మాట్లాడి ఈరోజు చిన్నపిల్లలు చదువుతుంటేనో ఏవో చక్కగా ఏబిసిడీలు చెప్తుంటే మేము చెప్పలేకపోయామే అని అంటూ బాధపడతారు. ఎందుకు బాధపడతారు? ఆ టైం జారవించుకున్నాను, మరలా అక్కడికి వెళ్ళి సరి చేసుకుందామన్నా సరి చేసే ప్రసక్తి మాత్రం ఉండదు. ఒక్క అవకాశంగానే దుర్వినియోగపరుచుకుంటే అది సద్వినియోగపరచుకోవటం నీ వల్ల కాదు. సమయం గతించిపోతే దాన్ని తిరిగి తేవటం ఎవరి వల్ల కూడా కాదు. అందుకే ప్రియ దేవుని పిల్లల, సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. అలా సద్వినియోగపరచుకుంటే నువ్వు జ్ఞానివే. ఈ చెడు దినాల్లో సమయాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటూ వెళుతున్నావంటే
ఈ చెడిన దినాలు చెడిపోకుండా ఉండటానికి సమయానికి సూత్రంగా మనం బాగా చూసుకోవాలి అని వాక్యం చెప్తుంది. ఏమండి, అది సద్వినియోగపరచుకోవాలి. ఇప్పుడు నేను ఎందుకు బ్రతుకున్నాను, ఈ టైంకి ఏం చేయాలి, ఈ టైంకి నేను ఎక్కడ ఉండాలి, అలా ఆలోచింపచేసి నీ జ్ఞానిగా నీ జీవితానికి రాబోతున్నటువంటి సమయాలలో రాబోతున్న ఇబ్బందికరమైన పరిస్థితులు ఏదో నీ మీదకి రాకుండా నువ్వు సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ వెళ్తున్నట్లయితే నువ్వు జ్ఞాని కనుక జ్ఞాని సమస్త పరిస్థితులు తప్పించబడతాడు. జ్ఞాని తన జ్ఞానం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే తను రక్షించుకుంటాడు అంటాడు ప్రసంగి. కనుక ఆ జ్ఞానం ఎవరు అని అంటే క్రీస్తుని కలిగి ఉంటే జ్ఞానం. సో మనం అక్కడ కొద్దిగా ఆపి ఒకసారి పాత నిబంధన గ్రంథానికి వెళ్ళి వచ్చింది, రెండు కంపేర్ చేసి రెండింటిని ఇప్పుడు నేను సమయం సద్వినియోగపరుచుకుంటున్నామా లేదా, సద్వినియోగపరుచుకొని జ్ఞానం కలిగి ఉంటున్నామా, దుర్వినియోగపరుచుకొని చెడ్డ దినాల్లో చెడిపోయేటట్టు బ్రతుకుతున్నామా, మరి జ్ఞానిగా సద్వినియోగపరుచుకొని జ్ఞానవంతుడిగా చెడిపోకుండా ఉంటున్నామా అని పరిశీలన చేసుకొని ముగించుకుంటానికైతే ప్రయత్నించేద్దామండి. చూడండి ప్రియమైన దేవుని పిల్లలరా, మహాజ్ఞాని సొలొమోను గారు ఏమన్నారంటే ప్రసంగి పుస్తకంలో ప్రియమైన వాళ్ళరా ఏమంటాడంటే ఆయన చెప్పిన మాట ఏమంటున్నాడంటే ప్రియమైన దేవుని పిల్లలరా, ప్రసంగి 12వ అధ్యాయంలో దుర్దినములు రాకముందే, అంటే నువ్వు ఉన్నటువంటి పరిస్థితి, నువ్వు ఉన్న దినాల్లో దుర్దినాలు రాబోతున్నాయి నువ్వు ఉన్న సిచ్యువేషన్ బట్టి అని ఇశ్రాయేలుతో చెప్తున్న మాట ఆ దేవుని ప్రజలైన వారితో. ఏమంటే సొలొమోను గారు తన జ్ఞాన గ్రంథ మాటలుగా జనానికి తెలియజేస్తున్న మాటలు. ఏమంటున్నాడు, దుర్దినములు రాకముందే, అంటే ఏదో దుర్దినము భయంకర దినం రాబోతుంది, రాకముందే నువ్వు కొన్ని నిర్ణయించుకోవాలి. హిజ్కియా నీ మరణం ఆసన్నం అయిపోయింది కానీ నీటిని చక్కబెట్టుకో అంటాడు. అంటే నీకు మరణం సమీపించేసింది, నువ్వు చచ్చిపోతావు. అంటే నేను కాలాన్ని నిర్ణయించిన కనుక నీ కాలం దగ్గర పడి నీకు తెలియదేమో, నాకు తెలుసు కనుక నీకు చెప్తున్నా. అంటే నాకు కావాలి బాబు 10 అన్నాడు, 15 సంవత్సరాలు ఇచ్చాడు, ఏమైందో తర్వాత సంగతి. సో ఇక్కడ దుర్దినాలు వస్తున్నాయి, భయంకర దుర్దినాలు. ఆ దుర్దినం ఎలా ఉంటుందో తెలియదు, తుఫానా, లేకపోతే నేను తీసుకుని వెళ్ళిపోద్దా, నువ్వు చచ్చిపోతావా, లేదా ఏదైనా ఇబ్బందికర పరిస్థితి తెలియదు. దుర్దినము అంటే భయంకర దుస్థితి, నీకున్నట్టు మంచి స్థితి పోయి భయంకరమైన స్థితిలోనికి రప్పించే స్థితి రాబోతుంది అని అర్థం. కనుక ఆ దుస్థితి ఎలా ఉంటుందంటే వేరే సంగతి. ఇప్పుడు ఇవాళ చైనా చూడండి, భయంకరమైనటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోయింది, కార్లు ఎగిరెళ్ళిపోతున్నాయి. ఏమంటే వచ్చేసింది వాళ్ళకి. ఇప్పుడు మన ఇండియాలో చూడండి, ఆంధ్రప్రదేశ్ చూడండి, ఎక్కడ చూసిన భయంకరమైన పరిస్థితులే కదా, ఎక్కడ చూసినా. లేదు కుటుంబాల్లో చూడండి, వ్యక్తిగత జీవితాలు పరిశీలించండి ఒకసారి, ఎక్కడ చూసినా దుర్దినము అంటున్నారు. అంటే దుర్దినాలు అంటే ఈ దినాలు మంచి కాదు, ఈ దినంలో వాళ్ళకి గుర్తుండిపోద్ది, ఈ రోజున మా దేశానికి ఇది వచ్చింది, ఆ రోజున ఆ మాసంలో ఆ తారీఖున ఆ దినాన్న ఆ టయాన్న ఏమొచ్చింది, ఈ తుఫాను వచ్చింది, ఈ సునామీ వచ్చింది, ఈ యొక్క భూకంపం కలిగింది అని గుర్తుండిపో. ఆ దినాన్న అది చెడ్డ దినాన్న అంటూ దుర్దినములు వస్తున్నాయి అని చెప్తున్నాడు. కనుక దుర్దినాలు వస్తే కనుక నువ్వున్నటువంటి స్థితిలో నుండి ఆనందము ఉందనుకునేటువంటి విషయంలో అక్కడే ఉండిపోక, నువ్వు అనుభవిస్తున్నటువంటి దాంట్లో ఇక సంతోషం లేదనేటువంటి సమయం వచ్చేదాకా నువ్వు ఉన్నదాన్ని పట్టుకొని ఏలాడకుండా, దేవునికి ఆయాసకర పరిస్థితులు ఉన్నావేమో, అదే ఆనందం అనుకుంటున్నావేమో, దానిలోనే ఆనందం అనే విషయంలో మునిగిపోయి తేలిపోకుండా ఒకసారి గ్రహించు. అటువంటి పరిస్థితి ఉంటే దుర్దినం రాబోతుంది. ఆ దుర్దినం ఎవరి మీదకి వస్తుంది ఏమండి, ఆయనకు ఆయాసకరమైన పరిస్థితులు కలిగినటువంటి వారి మీదకే వస్తుంది, ఆయన చిత్తాన్ని నెరవేర్చబడినటువంటి వారి మీదకే వస్తుంది. ఎలాగంటే అసలు దుర్దినం ఎలా స్టార్ట్ అయింది అని అనుకుంటే మనకి ఏం చెప్పుకున్నాం, ఎవరి ద్వారా ఆయన చేసుకున్నది ఆయన నెత్తి మీదకి వచ్చింది, ఆయన బ్రతుకులు చెడ్డ దినం స్టార్ట్ అయింది. ఆ చెడ్డ దినాలు స్టార్ట్ అయ్యి ఎలా స్టార్ట్ అయిందో మనందరికీ తెలుసు. దుష్టుడు ప్రేరణ బట్టి సర్పరూపు వచ్చి మాట్లాడుతూ పండు దినం తినిపించడం కారణంగా ఆ రోజు బ్యాడ్, ఆ రోజును దేవుని అన్నిటికీ దూరం అయిపోయాడు. మనం కూడా దేవుని చిత్తాన్ని కాకుండా దుష్టుని యొక్క విధానంకి వెళ్తే ఆ రోజు మన జీవితాన్ని కూడా ఒక బ్యాడ్ డే, ఆ దుర్దినాలు సాగుతూనే వెళ్తూ ఉంటాయి. కనుక ప్రియ దేవుని పిల్లల, దుర్దినం రాకముందే ఏం చేయాలంట, ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండే సంతోషం లేదని చెప్పేదైనా రాకముందే, దుర్దినం వచ్చి మీద పడిపోయిన తర్వాత ఎన్ని ఎకరాలు భూమి ఉంటేనే, నువ్వు ఎంత అందగడవైతేనే, నీకెన్ని మరి ఎంత కండబలం ఉంటేనే, ఎంత మందు బలగం ఉద్యోగం ఉంటేనే ఇక నీ సంతోషం ఉండదు వాటి ద్వారా. ఎందుకంటే దుర్దిని నీ నెత్తి మీద కూర్చుంది నువ్వు చేసింది. ఉపాధ్యాయులు అంటాడు, మనుషుడు తను చేసుకుని తన నెత్తి మీదకి వస్తుంది అంటున్నాడు. కనుక ఈ దుర్దినం రాకముందు ఏం చేయాలంట, మనం వీటిని సంతోషం లేదనుకున్నప్పుడే దేవుని పిల్లలరా మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ఈ టైంకి నేను ఉన్నానంటే, ఈ టైంకి నేను సజీవంగా ఉన్నానంటే కేవలమైన కృప అని ఉన్న స్థితిని బట్టి మనలో చెడేమైనా ఉండి మనకు ఆనందపడిపోతున్న స్థితి ఏదో ఒక రోజున కళ్ళంట కన్నీరు రప్పిస్తుంది. ఈ సంతోషం శాశ్వతమైనది కాదు.
ఒకవేళ దీన్ని అనిపిస్తున్నానంటే ఒకవేళ దేవుడి ఇచ్చిన బట్టి ఆనందించు మంచిదే, కానీ దేవుడి చిత్తానికి అవి దేవుడు కాకు ఆ సంతోషంలో అని అలా సంతోషించేదే విధానం నుండి వాటి మీద ఆనందం లేదని దుర్దినం వచ్చిన రోజున ఏడ్చేకంటే ముందే చెప్తున్నాడు, మనిషి జీవితంలో నీ ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తే, నువ్వు అనుకున్నట్టు వెళ్ళిపోతే, దీనిలో నాకు ఆనందం ఉంది, దీనిలో సంతోషం ఉంది, అబ్బా మధ్య ఉంది, కిక్ ఉంది అనుకుంటే కిక్లాగా పీక పట్టుకుంటుంది దుర్దినం వచ్చి అనే సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని పిల్లలరా, ఆలోచించేయాలని ప్రభువుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. మరి జపనీయులు అంటాడు, ఆ దుర్దినం ఎలా వస్తుందంటే ఆ సమయం గతించిపోద్ది. సమయం ద్వారా జపనీయ 2వ వచ్చిన సిగ్గుమాలిన జనులారా కూడి రండి, ఏమని పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయం గతించుచున్నది. సమయం వెళ్ళిపోతుంది. దుర్దినము రావాలంటే సమయం గతించాలి. సిగ్గుమాలిన జనులారా దుర్దినాలు వస్తున్నాయి అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన భాగాన్ని ఇది మనం తీసుకోవచ్చు. వాళ్ళు ఎన్నో పర్యాలు దేవుని మట్టుకు అవధేయులయ్యారు. అందుకే ఇప్పుడు ఏమన్నా సిగ్గుమాలిన జనులు, మీకు సిగ్గు లేదు, శర్మ లేదు అంటారు కదా కొందరు. అలాగే డైరెక్ట్గానే దేవుడు సిగ్గులేను లాగా అంటున్నాడు. కనుక ప్రియ దేవుని పిల్లలరా, ఇదే సంఘాల్లో చెప్తే సిగ్గులేని అన్నారనుకోండి, ఇక అక్కడ కత్తి బయటింగే. అందుకే ఎవరు సరిగ్గా చెప్పరండి. కనుక నా ప్రియమైన సహోదరులరా, నేనైతే ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఈ ప్రకారంగా వీళ్ళు ఈ మాట చెప్తూ దుర్దినాలు వస్తున్నాయి కనుక ఈ యొక్క సమయాన్ని దినాలు చెడ్డవైపోయినవి, దుష్టకాలం మందు ఉన్నాం, దుర్దినాల్లో మనం నడుతున్నాం, సమయం గతించిపోతున్నది. ఇట్టి సమయాల్లో ఏం చేస్తుందంటే చివరి దినాలు కనుక అప్పుడు ఏం చేస్తారంటే మనుషులు స్వార్థపరులు అవుతారు. మరి 2వ తిమోతి పత్రికలు అంటాడు, అంత్య దినాల్లో ప్రజలు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారంటే దుర్దినాలు ఈ పరిస్థితులు వచ్చేస్తున్నప్పుడు స్వార్థపూరితమైనటువంటి వారుగా మారిపోతారు అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రేమ దేవుని పిల్లలారా, ఆలోచించేయాలని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటను బట్టి మనం ఆలోచించేస్తే ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో మరి దుర్దినాలు, దుష్టకాలము, మరి ఇంకో రకంగా చెప్తే చెడ్డ దినాలు, సమయం పోని కాపాడబడినటువంటి ఈ భయంకర దుర్దినాల్లో మనం కాపాడబడగటానికి ఏమైనా మంచిగా బ్రతకటానికి మార్గం ఏదైనా ఉందా? ఈ దుర్దినాలతో పాటుగా మనం కూడా పోవటమేనా అనేటువంటి ప్రశ్న మనకు వస్తాయి. తప్పనిసరిగా తప్పించబడి ఈ భయంకర దుర్దినాల్లో, ఈ చెడ్డ దినాల్లో, ఈ దుష్టకాలంలో ఈ మనుషులు స్వార్థప్రియులతో రకరకాలైనటువంటి బింకములాడుతూ అవిధేయులు, కృతజ్ఞతలు లేనటువంటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు, వారి జీవితంలో అనుసరిస్తున్న లక్షణాలతో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయొచ్చంటే ప్రియమ దేవుని పిల్లలారా, తప్పనిసరిగా ఈ చెడినట్టు లోకంలో, చెడినట్టు పరిస్థితుల్లో చెడిపోకుండా మాత్రం బ్రతకొచ్చు. కొందరు ఇంత జ్ఞాపకం చేసి ఫస్ట్ సమయంలో జ్ఞాపకం చేశారు. ఇప్పుడు నోవహు గారు ఉన్నారు. లోకమంతా కూడా వాళ్ళు ప్రజలు తమ మార్గాలు చెరిపివేసుకున్నారు. వారి మార్గాలు చెరిపివేసుకున్నారు. లోకులు కూడా చెడిపోయారు. సో దేవుడు ఏం చేశాడు? వాళ్ళందరూ చెడిపోయారని లోకాన్ని గురించి చెప్పి అదే లోకంలో ఉండే నోవహు గురించి నీతిమంతుడు నిందారహితుడివి అన్నాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి? అందరూ చెడిపోయినా ఇది చెడిపోలేదు. చెడిపోయినటువంటి జలప్రలయంతో ముంచాడు. ఆ చెడినటువంటి వాడిని జలప్రలయంలోనే పైన పెట్టాడు. ఏంది వాడిలో ఎన్నో మరణాలు చూస్తాడు నోవహు గారు. కట్టలు గుట్లు చుట్టూ మరణాలే. ఎక్కువ మరణాలు చూస్తుంది నోవహు గారు. అయితే మరణాన్ని చూడకుండా దాటిపోయింది హానోకు గారు అని బైబిల్ చెప్తుంది. కనుక ప్రేమ దేవుని పిల్లలరా, అలా లోతు దినాల్లో చూసిన లోతు తప్పించబడ్డాడు. ఎక్కడైంది? ఎలా జరిగింది? ఏమండి మాట అర్థమవుతుందండి. లోతు సొదొమ బయటికి వెళ్ళాడు, కాలిపోయింది. రహాబు ఆ యొక్క ఎరుకో పట్టణం నుండి బయటకు వచ్చింది, ఆ ఎరుకో పట్టణం గోడలు కూలిపోయాయి. మాట అర్థమవుతుంది అనుకో. కనుక ప్రియ దేవుని పిల్లలరా, మా దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆ యొక్క ఆయన చిత్తంలో గతించిపోతున్న సమయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఆ గతించిపోతున్న సమయం నీకు ఇచ్చిన టైం అయిపోతున్నప్పుడు ఈ యొక్క చెడ్డ పరిస్థితుల్లోకి వెళ్ళిపోకుండా ఆ సమయం గతిస్తున్న సమయం నీకు ఇచ్చినంతసేపు ఇస్తాడు. నోవహు కాలంలో కూడా ఈ యొక్క ఆ చెడ్డ దినాల్లో కూడా నోవహు లాంటి వారు ఉన్నారు. కనుక వాళ్ళు ఎన్నో పర్యాలు మీకు ఎన్నో నీతులు బోధిస్తున్నారు, ఎన్నో నీతి మాటలు చెప్తున్నారు. ఇలా దైవజనులు ఎంతోమంది చెప్తున్నారు. ఎవరు వింటున్నారు? ఈరోజు వింటున్నా ఎంతకాలం పాటిస్తున్నారు? కొద్ది కాలం, కొద్ది సమయం, తర్వాత సొంత ఉద్దేశం, సొంత ఆలోచనలు, దేవుని వాళ్ళు స్వార్థానికి వాడుకుంటున్నారు. ఏదో కష్టం వస్తే దేవుడు, వ్యాధి వస్తే దేవుడు,
కలతలు వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసి గిరిగిరికి తిరిగేసి ఆ 4 రోజులు ఉపవాసం కూడు కుమ్ము మానేసుకొని ఏదో ఇది పోయిన తర్వాత బాయ్ బాయ్ టాటా తర్వాత ఎప్పుడైనా కలుస్తాను అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వాళ్ళు దేనికి అవసరం లేదండి. చెత్తతో పని ఉండదండి. ఒకసారి 2 సార్లు చూస్తాడు, నేను తీసుకెళ్ళి డిక్కీలో దోసేస్తాడు. ఇక నీ అనుమతి తీసుకోడప్పుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని, నీకు ఇచ్చినటువంటి క్రియలు బట్టి ఆయన మహిమార్థమైన జీవించకపోతే, నీకు ఇచ్చిన సమయంలో ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఆయనకు మహిమ తెచ్చే బిడ్డగా నువ్వు ఎక్కడున్నా నేను చూడగానే ఈయన దేవుని పిల్లలో, దేవుడు ఈ విధంగా కాపాడాడు వ్యక్తిని, ఈ విధంగా రక్షించాడు, ఈ విధంగా నడిపించాడు అని జరిగిన సంఘటన బట్టి, నువ్వు ఉన్న తీరును బట్టి ప్రజలు నిన్ను చూస్తూ దేవుని గుర్తించాలి. ఉందా ఆ స్థితి ఈ రోజున స్థితి ఉందా? ఎక్కడుందండి? అంత మిళితమైన జీవితం, స్వార్థపూరితమైపోయినటువంటి పరిస్థితులు కాదు. అందుకే ఈ రోజున అంత శ్రమ నీ జీవితానికి, అందుకే నీ కష్టాలు అనుభవిస్తున్నావు. నీ బ్రతుకులో నెమ్మదిపోవటం కారణం అదే. నువ్వు మాట మాట్లాడితే చాలు పచ్చగడ్డ అయితే మండిపోద్ది అంటారు చూడు, అలా మండిపడిపోతున్న కారణం అంతకుముందు నీ నోటు అంత కమ్మన అని అర్థం, అంతే కదా. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఈ విధంగా అలా ఎంత ప్రకటించినా వాళ్ళు మాత్రమే ఉండారు. కానీ యేసు ప్రభు వచ్చేంత వరకు ప్రియ దేవుని బిడ్డలారా, మనిషికి మంచి రోజులు ఉన్నట్లుగా మనకు కనబడట్లే. యేసు ప్రభు వచ్చేది చెడ్డ దినాల్లో కొందరు మంచిగుండి ఎంత చెప్పినా, ఈ చెడ్డ దినాల్లో ఎన్ని చేసినా మనిషి చెడునే ఎక్కువ ప్రేమించాడు కానీ మంచిని మాత్రం అనుసరించలేకపోయాడు. కొందరు ఉండి ఎన్ని చెప్పినా వాళ్ళు చంపేయటం చూశారు కానీ అనేక మంది బ్రతుకులు మారలేదు. చెడుకే ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చి చెడిపోతున్నట్టు పరిస్థితుల్లో ఉంది లోకం. అట్టి లోకంలోనికి, దుష్టుని యందు లోకంలోనికి యేసుప్రభు వచ్చాడండి. యేసుప్రభు వచ్చి ఆయన ద్వారా మంచి రోజులు ప్రారంభించాడు. మంచి చెడులో ఉన్నటువంటి వ్యక్తికి మంచిలోనికి నడిపించి, నీ జీవితం ఎప్పుడైతే పాప బంధకాలలో భయంకరమైనటువంటి చెడ్డ దినాలు, చెడ్డ గడియలు, చెడ్డ సమయంలో ఉన్నావో, అజ్ఞానిగా ఉన్నావో, ఆ జ్ఞానం నుండి, ఆ యొక్క అజ్ఞానం నుండి జ్ఞానంలోనికి రావటానికి, పాపపు చీకటిలో వెలుగులో రావటానికి, అది నీ రోజు ఆ వ్యక్తి క్రీస్తులోకి వచ్చినటువంటి రోజు ఆయన జీవితంలో మంచి రోజు ప్రారంభం. మాట అర్థమైందండి. ఆదాంతో చెడ్డ రోజు ప్రారంభమైతే, ఆ చెడు దినాలుగా ప్రారంభమైతే, క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ చెడ్డను తీసేసి మంచిగా చెడంతటికి ఆ కలవరిలో తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ పాపానికి రక్తం చెందించి నిన్ను నన్ను విమోచించి, ఇక నుండి మీరు చెడ్డోళ్ళు కారు, చెడు దినాల్లో ఉన్నటువంటి వారు కారు. మీరు దినాలు చెడ్డమైపోయినా, దినాలు ఏ విధంగా అయినప్పటికీ సరే, కానీ ఆ దినాలలో మీరు చెడిపోకుండా ఉండాలి అంటే క్రీస్తు చూపిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో నడిస్తే తప్పనిసరిగా వ్యక్తి చెడిపోకుండా ఉంటాడు అని అనటానికి యేసు క్రీస్తు జీవితమే చక్కటి మాదిరికరమైన జీవితం. ఆ జీవితంలోనే అలాగే నడిచేది కనుక పౌలు తన విశ్వాసాన్ని కాపాడుకొని తనకు ఉంచబడిన దాచబడినటువంటి ఆ కిరీటాన్ని పొందుకుంటానికి, నా పోరాటాన్ని, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, మంచి పోరాటం పోరాడానని తనకు తానుగా తన క్రియలను బట్టి తన గురించి తానే సర్టిఫికేట్ చెప్పి, అదిగో నా కోరిక ఇటు పోరాడే వ్యక్తిగా అదిగో కిరీటం నా నెత్తి మీద కరెక్ట్గా నాకు కనబడుతుంది అని తన గురించి తాను చెప్పాడు తన కుమారుడు తిమోతి గారికి. ఏమండి, కనుక ఈ సమయాన్న ప్రియ దేవుని పిల్లలరా, మనం ఆలోచిస్తున్నట్లయితే యేసు ప్రభుల వారు ఆయన ఈ చెడు లోకంలో కూడా జీవించాడు. ఎలా? యోహాను సువార్త 8వ అధ్యాయం 44-46 చూసుకుంటే, నా యందు పాపం ఉన్నదని మీరు చెప్పగలరా? ఎవడు స్థాపించగలరా అంటాడండి. ఆయన యందు పాపం ఉందని ఎవరు చెప్పగలుగుతాడు అని అంటున్నాడు. అంటే ఎవరు చెప్పలేదు, నోరెలకలేశారు. పేతురుపత్రిక 2వ అధ్యాయము ప్రియమైన వాళ్ళరా, మీరు చూసుకున్నాడు. పేతురుపత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో చూసుకుంటే అక్కడ ఏమంటాడంటే, ఆ మాట చదువుతున్నాను చూడండి ఒకసారి, ఎందుకని మంచిది. 2వ అధ్యాయం 21వ వచనం ఏమని, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటే కపటము కనబడలేదు. ఏంటంటే ఆయన ఏ పాపం చేయలేదు. అదే హెబ్రీలు రాసిన పత్రికను చూసినట్లయితే 4:14 కూడా చక్కని మాట ఉంటుందండి. హెబ్రీలు రాసిన పత్రిక 4:16 కూడా చూస్తే 4:15-16 అనుకుంటా అండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రియ దేవుని పిల్లలారా, ఓ మాట చదువు చూడండి. ఆయన శోధింపబడి 15 వచనం 4వ అధ్యాయం 15, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలన శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. మన వలన అన్నీ చేస్తాడంట. మన వలన మనలాగానే బాప్తిసం పొందాడు, మనలాగానే తిరిగి అన్నీ కూడా మనలాగానే చేస్తాడంట. చేసిన ఏ పాపం చేయలేదంట. దుష్టకాలంలో ఉన్నాడు ఏంటండి. తర్వాత దినములు చెడిపోయిన దినాల్లో ఉన్నాడు. భయంకర దుష్టుని యందు ఉన్నటువంటి శోధింపబడ్డాడు. తన్నీ కూడా నేను పాపం చేయకుండా ఉన్నాడు అంటే
ప్రియదేవుడు ఎలా ఉండగలిగాడు అన్నది ప్రశ్న. ఈరోజు నీవు నేను ఎందుకు ఉండలేకపోతున్నాం అన్నది మనం గ్రహించవలసినటువంటి మాట. యేసు ప్రభువుని మేము కొలుస్తున్నాము, లేకపోతే యేసు ప్రభువు నాకు బాగా తెలుసు, నేను క్రైస్తవుని, నువ్వు అట్లా చెప్పుకున్నంత మాత్రం నిజమైన క్రైస్తవుడు కాకపోవచ్చు. ఏమండి, చెప్పుకొని కూడా చక్కగా జీవించి క్రైస్తవుని యొక్క బిడ్డగాను జీవించవచ్చు. కనుక నువ్వు చెప్పుకుంటున్నావు అంటే నీ క్రియలు క్రీస్తుని పోలి ఉండాలి. లోకానుసరమైన పరిస్థితులు ఉండకూడదు. లోకము దాని ఆశ గతించిపోద్దని తెలుసు. ఎలా గతించిపోద్ది? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం దాని లోకం గతించిపోద్ది. పరుగు పెడుతుంది లోకం గతించిపోవటానికి. ఈరోజు చూస్తే భయంకర దుర్దినాలతో, భయంకర క్రియలతో ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుని ఎంతోమందిని తుఫానుల ద్వారా, భయంకరమైన పరిస్థితుల ద్వారా తీసుకొని వెళ్ళిపోతుంది. కాలగర్భంలో కలిసిపోతున్నారు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఎప్పుడైతే క్రీస్తులోనికి మనం వస్తామో అదే నూతన సృష్టి, అదే కొత్తగా జన్మించటం, అదే పాత గతించిపోవటం, నూతన క్రొత్త జీవితం వస్తుంది. కనుక పాతదే పాతబడిపోయి ఆయన ద్వారా ఎప్పుడైతే జీవిస్తుంటావో అదే చెడులో నుండి మంచిలోనికి రావటము. మంచిలో నువ్వు మారేవు. దినాలు చెడుగా ఉన్నా ఆ చెడు నీలో రాకుండా ఉండాలి అంటే క్రీస్తుని ధరించి నీవు క్రీస్తుని పోలి నడటం ప్రారంభించాలి. చెడును అసహించుకోవాలి, సత్యాన్ని వెంబడించాలి, ఆయన మార్గంలో నడవాలి. ఆ పరసంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి భూసంబంధ కోరికలు అన్నీ కూడా విడిచిపెట్టుకొని ఆ యొక్క మన నేత్రాలు పరసంబంధమైనటువంటి వాటి మీద మరి పెడుతూ ముందుకు సాగాలి. అలా సాగితే ప్రియ దేవుని బిడ్డ మంచి రోజు చూడటానికి అవకాశం ఉంటుంది. ఇంకా ప్రియ దేవుని బిడ్డ ఇలా చూసుకున్నట్లయితే యేసు ప్రభు జీవించాడు కనుక జీవించి ప్రాక్టికల్గా చూపించి పాపాన్ని జయించి దుష్టుని ఓడించి మరణాన్ని ఓడించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు కనుక ఈ రోజున మరి ఈ దుర్దినాల్లో మనము కూడా ఏం చేయొచ్చు తెలుసా? మరి చెడులో పడిపోకుండా, అంటే ప్రియదేవుని పాపం అంటకుండా కూడా బ్రతకొచ్చు అని యేసుప్రభువు చూపించాడు. సమయాన్ని పోనీయకుండా బ్రతకాలి. జ్ఞానం అంటే అక్కడ ఉంది. ఆ జ్ఞానమే యేసుక్రీస్తు. ఆ జ్ఞానాన్ని కలిగి ఉంటే మనం నీతిగా బ్రతికినాడు. మనము క్రీస్తులో ఉంటే క్రీస్తులో ఉన్నటువంటి వాడు లోకం జయించినటువంటి వాడు. ఆ లోకం జయించింది మన విశ్వాసం అంటాడు మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో. కనుక ఆయన కలిగిన మనం ఏంటంటే ఆయన చూపిన దారిలోకి వెళ్తే ప్రియదేవుని బిడ్డలారా, చెడిన లోకములో ఇటువంటి భయంకర పరిస్థితులు కలుగుతున్న సంఘటనలలో మనం కూడా మంచిగా మరి నీతిగా బ్రతకటానికి, చెడిపోకుండా బ్రతకటానికి అవకాశం ఉంది. ఒకవేళ ఈ పరిస్థితిని చూస్తుంటే ఈ ప్రళయాలన్నీ కూడా వస్తున్న పరిస్థితి కారణం ఏంటో తెలుసా? ఎవరైతే ఆయన చిత్తానికి ఆయాసంగా ఉంటారో, ఎన్నో పర్యాలు చెప్పినా ఎవరైతే వినలేదో వారిని ఏం చేస్తారంటే ఏదో ఒక రూపాన్ని నీకు తెలియకుండా హఠాత్తుగా అది ఆ సంఘటన ఏ రూపాన్ని వస్తుందో, నీ గుండాగిపోద్దా, యాక్సిడెంట్ అవుద్దా, తుఫాన్ వస్తుందా, కలవరం వస్తుందా, మరొకటి వస్తుందా, మొట్టమొదటి నీ ఇంటి నుండి నీ ఒంటిలో నుండి పరిస్థితులు స్టార్ట్ అవుతాయి. చూసుకో అని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నా. అంటే దాని అర్థమో అప్పుడు చెప్పి వినలేదేమో. ఈ దుర్దినాల్లో నువ్వు దుష్ట సంబంధంతో బ్రతకడం నేర్చుకున్నవి తప్ప ఏమో ఈ పరిస్థితిని బట్టి జరుగుతున్న సంఘటనలు బట్టి నా జీవితంలో ఈ దుర్దినాలు జరుగుతున్న సంఘటనలో నువ్వు తప్పించబడాలి అంటే ఇప్పటికైనా నీ మనస్సాక్షిని ప్రశ్నించుకొని ఎందుకు క్రీస్తుని అంగీకరించకూడదు సొంత రక్షకునిగా అని ప్రేమతో నీ తెలియపరుస్తున్నా. మరి అందరు చెప్తే ఇనే రకం కాదుగా నువ్వు. అందుకే కొద్దిగా ప్రేమతో నీకు ఈ మాట ఒకళ్ళు వినినట్లయితే, ఒకరిని ఓపెన్ చేసి వినినట్లయితే నీ కోరికని ఆటోమేటిక్గా నీకు అర్థమైపోద్ది అని ప్రభుని బట్టి నేనైతే జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రేమ సోదరుడా, సహోదరి, ఈ మాటలను ముగించడానికి ఇష్టపడుతున్నా. ఎందుకంటే దుర్దినాల్లో ఆ భయంకరమైనటువంటి చెడ్డ దినాల్లో మరి ప్రస్తుత దుష్టకాలంలో ఇటువంటి సమయం గతించిపోతున్న పరిస్థితులలో మనము జ్ఞానిగా సమయం పోగొట్టుకోకుండా ఈ దుర్దినాల పరిస్థితుల్లో మనము ఇబ్బందిలో వెళ్ళకుండా క్రీస్తును పోలి నడిచేటటువంటి అవకాశం మనకుంది. నడవచ్చు, నడిచి చూపించవచ్చు. ఎప్పుడో తెలుసా? నీ జీవితాన్ని ఆయనకు అప్పగించినప్పుడు. ఎప్పుడో తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నప్పుడు. ఎప్పుడో తెలుసా? నీ ఇష్టాలు లోక సంబంధమైన కార్యక్రమాలకు చంపుకునేటప్పుడు. ఎప్పుడో తెలుసా? నీ జీవితంలో ఎప్పుడైతే క్రీస్తునికి వచ్చిన తర్వాత ఆయన చిత్తానికి, ఆయనకి ఇష్టానికి అనుకూలంగా జీవిస్తున్నావో, ఒకవేళ శ్రమలు, కష్టాలు, శోధన జీవితంలో ఎదురవుతున్నా నీకు నష్టం కలిగినట్టు ఇక్కడ దాకా నడిపించాడు. రేపు కూడా నీకు నష్టానికి కలగనివాడు అనే ధైర్యంతో మనం ముందుకెళ్ళిపోవాలి. కాకాయి కలకాలం బతికే కంటే అంటారు కదా, అంశం మూడేళ్ళన్నట్టుగా ఆయన చిత్త ప్రకారం జీవించినట్లయితే ఇక్కడ ప్రాణం వదిలేట్టు మరుక్షణమే ఆ నెమ్మది పొందే స్థలానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. సోదరుడా, సహోదరి, ఇప్పుడు చాలా పర్యాలు ఏం చేస్తున్నామంటే అనేక మంది క్రైస్తవులు, క్రీస్తుని కలిగినటువంటి వారు ఆలోచించే మాటలు ఎలా ఉంటున్నాయి తెలుసా? ఇదిగో అందరూ చేస్తున్న పనులు మనకు కూడా చేయకపోతే ఎలాగా, అందరిలో వెళ్ళపోతే ఎలాగా అని అనుకుని ఈ రోజున అనేక మంది రకరకాలుగా దుష్ట కాలాల్లో దేవుని సన్నిధిని ఆపేస్తున్నారు.
దేవుని కార్యాలు ఆపేస్తున్నారు. దేవునికి ఇష్టకరమైనటువంటి దుష్ట కాలాల్లో ఈ దుష్ట సమయాన్ని బట్టి దేవుని సన్నిధికి దూరపరుస్తున్నారు. కరెక్ట్ కాదు. కనుక ఈ సమయాన్ని బట్టి నేను చెప్పే ఒక మాట ఏంటంటే, ఈ చెడు కాలాల్లో, దుర్దినాల్లో చెడిపోకుండా కూడా మనిషి బ్రతకొచ్చు. నో డౌట్, నో డౌట్. చెప్పాం కదా, రహాబు, లేకపోతే నోవా గారు, లోతును బట్టి చూసుకున్న, అబ్రహాం బట్టి చూసుకున్న, వేరువేరుగా జీవించారు కదా. వీటన్నిటిని వీళ్ళందరూ ఒకే ఎత్తు అయితే, ఈ చడికాలాల్లోనూ దుర్దినాల్లో ఉన్న యేసు ప్రభు జీవించినటువంటి అయితే సమయం దుష్ట సమయం. ఆ కాలంలో కూడా యేసు ప్రభు మన వలనే పాపం చేయకుండా, పాపుల మధ్యనే జీవిస్తూ, పాపం తనకు అంటనివ్వకుండా, తన మకరందాన్ని మాత్రం పాపులకు కంటించి వాళ్ళ బ్రతుకులు మార్చడానికి ఆయన చేసిన బోధల ద్వారా లోకమే ఆశ్చర్యపోయింది. లోకం మారింది. ఏమండి, ఆఖరికి లోకమంతటి కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. లోక పాపులందరూ నీతి ముందు చేయడానికి ప్రాణాన్ని అర్పించి, ఇదిగో తిరిగి లేచిన వ్యక్తి, ఆ కొత్త జీవితం ప్రారంభించిన వ్యక్తి, ఇదిగో నన్ను పోలి నడిస్తే ఈ దుర్దినాల్లో నీతిమంతుడిగా బ్రతకొచ్చు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఎలాగంటే, ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని లోకాలు, కొన్ని పరిస్థితులు, గ్రామాలు, పట్టణాలు చూడండి. కనీసం సొదొమ గొర్రె పట్టణం గురించి అబ్రహాం గారు అడిగినప్పుడు 5 ఉంటే పట్టణాన్నే కాపాడుతానన్నాడు. అలాగే కొందరు క్రైస్తవులు ఉండబట్టే ఈ లోకం మనుగడ సాగుతుంది. గుర్తుపెట్టుకోండి. మీ గ్రామం కొద్ది ప్రశాంతంగా ఉండదంటే, ఒకళ్ళు నా కండబలం, తెలివితేటలు, నా పరిపాలన, నా అధ్యక్షత తీసి పక్కన పెట్టి 4 రోజులుంటూ ఊడిపోద్ది. మరి తర్వాత ఏం చేస్తావు? ఎవరి పరిపాలన ద్వారా నడుతుందని చెప్పుకుంటావు? కరెక్ట్ కాదు. సో క్రైస్తవులు ఉండబట్టే ఆ నాయకులైనా, పరిపాలన, ఆ గ్రామం యొక్క మనుగడ సాగుతుంది. ఆ క్రైస్తవుడు లేని రోజున నీ జీవితం బస్టాండ్ పోవాలి. ఆ గ్రామం కానీ, ఏరియా కానీ, దేశం కానీ. దేవుడు ఉంటేనే బ్రతుకు మనుగడ సాగుతుంది. లోకంలో వెలుగు, మనం క్రైస్తవుడు ఉండబట్టే లోకంలో వెలుగుతున్నాయి జీవితాలు. మనం ఉండబట్టే జీవితాలు సారవంతంగా, ఉప్పు కనుక సారవంతంగా ఉండడానికి అవకాశం ఉంది. క్రైస్తవుడే లేకపోతే ఈ చెత్తతో ఆయనకి పని ఎందుకండి? ఇంక అయిపోయిందని ముగించేస్తాడండి. సో ఇప్పటికీ ఉన్నదంటే కేవలం క్రైస్తవులు ఎవరో కొందరు ఉండబట్టి నీ ఏరియా, నీ సంఘం కొద్ది మంచిగా ఉంది. అలాంటి వాళ్ళు లేకపోతే తుడిచిపెట్టుకుపోద్ది అనే సంగతిని గుర్తిరిగి దేవుని చిత్తాన్ని చెడిన లోకంలో చెడిపోకుండా కూడా బ్రతకొచ్చు. యేసు ప్రభువే చక్కటి ఉదాహరణ. తదుపరి పౌలు గారు, బ్రతుకుతే క్రీస్తు, చావైతే లాభం. ఆయనలాగానే బ్రతికి చూపించి ఆయనకు చక్కటి మాదిరికరంగా చక్కటి మాట నన్ను పోలి నడుచుకుంటానని కూడా చెప్పాడు. కనుక ఈ రోజున క్రీస్తులోనికి వచ్చిన నీవు నేను ఈ దుష్టకాలంలో చెడిపోకుండా బ్రతకొచ్చు. అంతేగాని కష్టాలు వచ్చినాయి, పరిస్థితులు వచ్చినాయి, కృంగిపోయి చేతగానోడు అయిపోయి, నీ విశ్వాసం పోగొట్టుకొని భ్రష్టుడివైపోయి ఆ దేవునికి అవమానం కలిగించే వ్యక్తిగా ఎంతవరకు జీవించేవేమో, మరలా తిరిగి ఆ కనికరాన్ని పొందుకొని మరలా బ్రతకటానికి, ఒకవేళ అటువంటి కృపనిస్తే మరలా బ్రతకడానికి ట్రై చేసి ధన్యుడిగా మారాలని, నువ్వు ఇంకా నూతన జీవితము, నూతనగా బ్రతుకులో నువ్వు రాకపోతే నీ జీవితం ప్రమాద పంచనుంది. ఎప్పుడు ఈ దుర్దినం వచ్చి నీ జీవితం తుడిచిపెట్టిపోద్దో తెలియదు. నీకున్నదంతా కూడా అప్పుడు ఆ సమయంలో ఎవరూ కాపాడలేరు. కనుక అట్టి పరిస్థితి నీ జీవితాన్ని రాకృతమే. నీ జీవితం చెడు, నిన్ను పాడు చేసేది, నీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి, నీ జీవితాన్ని ఎన్నో రకాలైనటువంటి కొలుములో పెట్టి, నేను వ్యాధిని, కలతలకు తెచ్చింది ఏదైతే ఉందో ఈ రోజైనా గమనించి, బుద్ధి తెచ్చుకొని, గ్రహించి దాని పరిష్కార మార్గం ఉందని చెప్తున్నాను. ఆయనే ప్రభువైన క్రీస్తు దగ్గరకు వస్తే తప్పనిసరిగా పరిష్కారం పొందుకొని, భయంకర ప్రళయాలను పడిపోకుండా రక్షణ పొందుకొని నెమ్మది పొందుకుంటావు. అక్కడ నుండి ఆ చెడు లోకంలో చెడిపోకుండా బ్రతుకుతూ నువ్వు ఉన్నట్టు ఏరియాలో ఒక సాక్షిగా ఉండటానికి, ఎందుకు రక్షణ పొందుకోడు, క్రీస్తు దగ్గర రాకూడదని ప్రేమతో నిన్ను బ్రతిమాలుతూ అటు రక్షణ పొందుకోవాలని కోరుకుంటూ, రక్షణ పొందిన వ్యక్తులుగా ఇంకేమైనా జారిపోతే దిద్దుకొని ఆయన రాకుండా సిద్ధపడే ఆత్మ తోడ్పాటు వినిన మనందరికీ దేవుడు అనుగ్రహించి కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. పరమ తండ్రి, మీకు వందనాలు. వినమైన ఇస్తున్న మాటలు ఫలింపచేయండి. ఏదేమైనా సమయం సద్వినియోగపరుచుకుని బిడ్డలుగా బ్రతకడానికి మాకు నేర్పించమని, జ్ఞానులుగా ఆ జ్ఞానమే మీ కోర క్రీస్తు ఉంటేనే మీ జ్ఞానంగా బ్రతకగలం అని గుర్తెరగటానికి సహాయం చేయమని, సమస్తం మీద తోడు ఉండమని, చూస్తున్నా వినబోతున్న ప్రియులను అందరినీ ఆధ్యాత్మిక బలపరచమని, ఈ దీనే పరిచర్యను ఫలింపచేయమని యేసు నామములో క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.